హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేప్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నిజంగా ఇది మీ తమ్ముళ్ళలో చూసినట్టయితే ఇది నిజంగా మా డ్రీమ్ హౌస్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకుండేది, నాకు దేవుడు సొంత ఇల్లు ఇవ్వు దేవుడా అనేసి ఎప్పుడు అడిగేదాన్ని అనమాట. సో అంటే అమ్మ వాళ్ళకి అటు పొలాలు అయితే ఉన్నాయి విజయనగరంలో, కానీ సొంత ఇల్లు అయితే లేదండి. ఇక్కడ శ్రీకాకుళంలో అమ్మ వాళ్ళు ఉంటున్నారు. సో దేవుడికి నేను చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అడిగాను అనమాట. సో ఆ కళ ఎప్పుడు నెరవేర్చాడంటే దేవుడు ఆఫ్టర్ 27 years తర్వాత నెరవేర్చాడు. నిజంగా దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యం చేయడని నాకైతే అనిపించింది. ఇదైతే చాలా చిన్న ఇల్లు అమ్మ వాళ్ళు కట్టారనమాట. సో దీనికోసం చాలా లోన్లు, ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్స్ చాలా పడ్డాము. ఎందుకంటే మామూలుగా డబ్బున్న వాళ్ళకైతే అదేమి పెద్ద విషయం కాదండి. సో మాలాంటి మామూలు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నిజంగా ఇదైతే చాలా పెద్ద విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అసలుకి మేము సొంత ఇల్లు కట్టుకోగలుస్తామని అయితే మేము అనుకోలేదు. అలాంటిది ఆ ప్లేస్ కొని ఈ ఇల్లు కట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇంకా మేము ముగ్గురం పిల్లలం అనమాట. మా నాన్నగారికి చెల్లి, నేను, తమ్ముడు. సో మేము ముగ్గురం అనమాట. చెల్లికి నాకు మ్యారేజ్ అయిపోయింది. సో నాన్నగారు అయితే ఇట్లా ఆటో చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, పని చేసుకుంటూ ఇంకా చాలా కష్టపడతారనమాట. సో ఇంటి కోసం అయితే చాలా కష్టపడ్డారు. సో ఇదైతే ఇప్పుడు వీడియో కాదండి, 4 years బ్యాక్ వీడియో. ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉందన్నమాట. సో దాన్ని నేను ఇంకా చూసి సరే పోస్ట్ చేద్దామని చెప్పి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఇల్లు మొత్తంగా అయితే మీరు చూడండి, చాలా చిన్నది, 42x12 మెజర్మెంట్స్లో కట్టుకున్నది. సో ముందుకు కూడా చాలా కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఒక 20 అడుగుల వరకు ముందుకు ప్లేస్ ఉంది. వెడల్పు అయితే ఎక్కువ లేదు. సో ముందుకైతే ప్లేస్ ఉంది. ఇది అప్పుడెప్పుడో ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పుడు అన్నమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా అమ్మ స్టార్ట్ చేశారు దేవుని కృపను బట్టి. సో కింద 2 రూమ్లు, పైన 2 రూమ్లు ఇంకా సరిపోతాయి అని చెప్పి అన్నట్టు అనమాట. సో స్టార్ట్ చేశారు. ఇంకా దేవుడు నిజంగా ఎంత కార్యం జరిగించాడంటే, ఇది కట్టేటప్పుడు స్టార్టింగ్లో అయితే ఒక్క దేవుని సహాయం తప్ప ఏ ఒక్క మనుషుల సహాయము ఏది లేదండి. అంత కష్టం చేసి కట్టిందేని. ఇంకా లోన్లు అయితే ఇప్పటికే ఇంకా తీర్చునే ఉన్నాయి, ఇంకా తీరలేదు. కానీ ఎంత లోన్లు కట్టినా, ఎన్ని లోన్లు కట్టినా సొంతిల్లే కదండి. ఒక్క రూమ్ ఉన్నా చాలు, హ్యాపీగా పడుకోవచ్చు, హ్యాపీగా మన ఇంట్లో ఏది తిన్నా తినకపోయినా ఉండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఆ ఫీల్ అయితే ఇప్పుడు మేము అనుభవించాము. కట్టిన ఒక 2 years వరకు అయితే మాత్రం కొంచెం అవకతవకలు వచ్చినాయి. ఎందుకంటే చాలా అప్పులు, బయట నుంచి అప్పులు, లోనే కాకుండా బయట తీసుకున్న అప్పులు కూడా అవి తీర్చడానికి డైలీ ఫోన్లు చేసేవారన్నమాట. ఇంకా ఎప్పుడు ఇస్తారు ఈ అమౌంట్, ఎప్పుడు ఇస్తారు అన్నట్టు. సో అవన్నీ నెట్టుకుంటూ అవన్నీ ఇంకా భరిస్తూ, మా అమ్మగారు అయితే చాలా పేషెన్సీ. సో వాటన్నిటినీ ఇంకా అలా భరిస్తూ ఒక్క ప్రేయర్లే చేశారండి. తనైతే ఇంకా ఉదయం రాత్రి ఇంకా అలాగా ఇంటి కోసము, మా కోసం ఇంకా అట్లా ప్రేయర్ చేస్తూనే ఇప్పటికైతే ఒక స్టాండర్డ్లో వచ్చాము. సో ఇప్పటికైనా ఇల్లు మీకు డైలీ వ్లాగ్లో కానీ లేదా ఇంకెక్కడైనా నేను తప్పకుండా చూపిస్తాను. ఒకవేళ మీకు హౌస్ టూర్ కావాలంటే, అమ్మ వాళ్ళ హౌస్ టూర్ కావాలంటే కనుక ఖచ్చితంగా నేను పెడతానండి. మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. ఇదైతే ఇంకా హైవే పక్కనే అండి. ఒక 10 కాదు సారీ, ఒక 50 feet ఉంటుందేమో లోపలికి, అంతేని. ఇక్కడ నుంచి చూస్తే హైవే కూడా కనిపిస్తుంది అనమాట, మేడెక్కి చూస్తే. సో ఇది ఆ రోజు స్లాబ్ అవుతుందన్నమాట. మొత్తం స్లాబ్కి అయితే చాలా టెన్షన్ పడ్డాము మేము. ఇంక ఇటుపక్క ఉన్న వాళ్ళు, అటుపక్క ఉన్న వాళ్ళు, ఏదైనా సరే చిన్నది మనం కొంచెం పైకి వస్తున్నాము అంటే సో వెనక్కి లాగే చేతులు బోల్డ్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. సో అట్లాంటిది మాకు ఒకటి కాదండి, కొన్ని చాలా తగిలాయి. ఒక 5-6 సిచ్యువేషన్స్ అనమాట.
ఇటుపక్క వాళ్ళతో గొడవ. ఆయనతోటి చాలా మాకు అమ్మే ప్లేస్ ఇచ్చిన ఆయనతోటి చాలా గొడవ అయింది. సార్ తిరిగి ఇచ్చేయమనేసి అని ఆయన మళ్ళీ పేచి పెట్టారనమాట. సో మనం కొనుక్కున్నది తిరిగి ఇచ్చేయడానికా చెప్పండి? అయినా కూడా దేవుడు వాళ్ళ మనసు మార్చాలి, ఎలా అయినా సరే చెప్పి ఇంకా మా వరకు రాకూడదు ఆయన అని చెప్పేసి చాలా ప్రేర్ చేశారు అమ్మ అయితే. కానీ ఎంత చేసినా అండి ఆయన ఒప్పుకోలేదండి, లోన్ రాకుండా చేశారు. సో ఆయన ఒక బిల్డర్ అనమాట, ఆయన ప్లేసులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారనమాట. సో రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఆయన ప్లేస్లు అమ్మడం కొనడం. సో ఈ చిన్నది అప్పుడు ఆయనకి అవసరం అనిపించలేదు, మనకి ఇచ్చిన తర్వాత ఆయనకి అది కావాలనిపించింది మళ్ళీ. సో ఇంకా మళ్ళీ అదే కాస్ట్కి ఇచ్చేయమని కొన్న 5 years తర్వాత మనం కడతాము అన్న టైంలో ఇంకా అదే కాస్ట్కి ఇచ్చేయమని అలా ఎలా అవుతుందండి? సో అలా ఇచ్చేయలేము కదా. సో ఇంకా అన్ని విధాల స్ట్రెస్ పడి చాలా స్ట్రెస్ పడి అయితే ఈ ఇంటిని అయితే మేము కట్టుకోవడం జరిగింది. ఇదండి ఈ ఇంటి కథ అయితే. చూడండి, ఇక్కడ వరకు కట్టేసరికి కొంచెం కనిపించింది కదా. ముందైతే చాలా మంది అన్నారు, ఇంత చిన్న ప్లేస్లో ఏమి ఇల్లు అవుతుంది, ఇది ఎందుకు తీసుకున్నారు, ఇంకా దీంట్లో ఏమి ఉండగలరు, అంత సన్నంగా ఉంది, అసలు ప్లేసే సరిపోదు అని చెప్పేసి అయితే చాలామంది అన్నారు. అయినా కూడా ఇంకా మన రేంజ్కి మన స్టాటస్కి మనకి అదే ఎక్కువ, మాకైతే అదే ఎక్కువ అండి. సో ఇంకా దేవుడిచ్చింది ఏదైనా సరే మాకు చాలా అమూల్యమైందే ఇస్తాడని మేమైతే నమ్మి ఇంకా స్టార్ట్ చేసి ఇంకా ఈ రేంజ్ వరకు అయితే వచ్చాము. ఇంకా అక్కడ ఉన్న వర్కర్స్ తోటి వాళ్ళతోటి చాలా ఇబ్బంది పడేది. మేము ఉండేదైతే కొంచెం లాంగ్లో ఉండేవాళ్ళము, 5 kilometers దూరంలో అయితే మేము ఉండేది. రోజు ఇక్కడికి వచ్చి కట్టించుకొని తిరిగి వెళ్ళి అమ్మ వాళ్ళు అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. సో అన్నిటికీ అయితే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఫలం అయితే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా మంచిగా ఇంటిని రీమోడల్ చేయాలి, ఇంకా పైన కట్టాలి అని చెప్పేసి అప్పుడే చాలా ఆలోచించారు. కానీ దేవుడు నిజంగా ఎంత త్వరగా అయితే చేస్తాడని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ పైన స్టార్ట్ అయ్యింది. సో పైన కడుతున్న వీడియో కూడా మీకు త్వరలో నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా నా వీడియోని మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ మీకు వెంటనే రావాలి అంటే మీరు బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయాలి. సో ఇదిగోండి, మా నాన్నగారు అయితే కింద ఉన్నారు. ఆయన మొత్తం ఇంకా ప్రతి పనిలో ఆయన చేయి పట్టింది, ఆ పని ముందుకు వెళ్ళేది కాదు. ఎందుకంటే వర్కర్స్ అనమాట, ఇంకా అసలుకి ఎంత మనం సాయంత్రానికి అమౌంట్ ఇచ్చినా కూడా అంత వేరంగా వాళ్ళు చేయరనమాట. సో అందుకని నాన్నగారు ప్రతి పనిలోనూ ఇంకా వాళ్ళతో పాటు చేస్తూ ఇంకా ప్రతిదీ వాళ్ళకి అందిస్తూ అలా చేశారు. అదైతే కబోర్డ్ వరకు అంత అది నేనేదో కొంచెంగా ఇచ్చిన ఐడియా అది. ఇదిగోండి, ఫైనల్గా అయితే పైన ఇట్లా అయిపోయింది, స్లాబ్ అయ్యి చుట్టూ ఇలా వచ్చింది. సో అయిన తర్వాత మాకే ఆశ్చర్యం అనిపించింది, ఇంత పెద్దగా వచ్చిందా, సరే బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి. సో పూర్తిగా అయిన తర్వాత కూడా ఇంకా బాగుందండి. సో పైన కట్టిన తర్వాత మొత్తం పైన కూడా ఇప్పుడు అవుతుంది కదా. సో అది మొత్తం అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఓవరాల్ హౌస్ మొత్తం హోమ్ టూర్ అయితే నేను చేసి పెడతాను తప్పకుండా. నెక్స్ట్ ఇదిగోండి, ఈ బండ్లు అయితే వేశారు, మార్బుల్స్ కూడా అక్కడ మేము దేవుడిచ్చిన కృపేనండి, అది కూడా మేము వేయించుకోగలుగుతాము అన్నట్టు మేము చాలా భయపడ్డాము, కానీ అది కూడా అయ్యింది.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.